నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం? వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసము చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉన్నది, ఇబ్బందులేమీ లేవు. అయితే వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, కుంభములో శని ఉండేటువంటి దాని వలన కొంత శనైశ్వరుడి 4వ ఇంట్లో ఎప్పుడైతే ఉంటాడో అర్ధాష్టమ శని కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉంటుంది తప్ప వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టినటువంటి ప్రతి పని ఏది చెయ్యాలని మొదలుపెట్టినా దాంట్లో పురోగతి సాధిస్తారు. పురోగతి అంటే ఉన్నతత్వం. మీకు అర్థం కాకపోతే, ఎందుకంటే భాష అర్థం కానిది ఏమి ఉండదు ఈ రోజుల్లో, అందరికీ తెలుసు. అందుకని అయితే ఉన్నతమైనటువంటి స్థితికి కావాల్సినటువంటి విధానమే ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా. అలాగే నూతన వాహనము కొనుగోలు చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలముగా వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినారు అని కాల్ లెటర్ పంపడము కానీ, లేదా పలానప్పటి నుంచి రండి అని మీకు చెప్పటము కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇందులో పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి వాళ్లకు కొన్ని వస్తాయి, ప్రైవేటు పరముగా వచ్చేటువంటి వాళ్లకు కొన్ని వస్తాయి. అవి వాళ్ళ జాతకాన్ని, వ్యక్తిగతమైనటువంటి జాతకాలను బట్టి చూసుకోవాలి. అలాగే సంతాన విషయంలో సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానం ఉండడం, లేదా సంతానము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి, నా కొడుకు ఇది కావాలి, ఈ ఉద్యోగం రావాలి అని తల్లులు కోరుకునేటువంటి వాళ్లకు సంతానానికి అవి ఉద్యోగాలు రావటము, లేదు ఎక్కడైనా స్కూల్లో మంచి స్కూల్లో సీటు కావాలి అనుకునేటువంటి వాళ్ళకు ఆ సీట్లు దొరకడము, ఇలాంటివి సంతాన విషయంలో అభివృద్ధి అనేటువంటిది ఒక్క మాట ఉంటుంది గాక. అలాగే సంతాన విషయంలో వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోండి, తప్పకుండా వివాహం జరుగుతుంది, ఇంట్లో శుభకార్యము జరిగి తీరుతుంది గాక. గృహమునందు బంధుమిత్రుల యొక్క రాక అనేటువంటిది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కార మార్గ దిశగా ఉంటుంది ఈ మాసము. ఉండొచ్చు, ఎవరికోరికి లేకుండా ఉండవు కదా, తగాదాలు చిన్న చిన్నవి, ఏవో మాట పట్టింపులు అవి ఇవి ఉంటాయి. సోదరులతో రావాల్సినటువంటివి లావాదేవీలు ఏవో మాట్లాడుకొని జాగ్రత్తగా ఈ మాసంలో అయితే మీరు తప్పకుండా వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. భాగ పరిష్కారాలు జరుగుతాయి కూడా. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మాసము చివరిన శత్రుబాధలు అనేటువంటివి కాస్త పెరిగే అవకాశము ఉన్నది. అలాగే ఆర్థికంగా కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఇమ్మని కానీ, లేదా ఖర్చు పెట్టి వ్యాపారంలో చేసుకునేటువంటి చోట మాకు వద్దులే వ్యాపారం వెనక్కి ఇవ్వండి అని కానీ, ఏదైనా కావచ్చు, కొంచెం ఒత్తిడి అయితే పెరుగుతుంది గాక. అధికారులతో వివాదాలకు దూరముగా ఉండటం అనేటువంటిది మంచిది. మనకు కోపం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని అనకుండా ఒక మాట అన్నా కూడా సరేలే అని పడి ఎప్పుడైతే పోతామో, అరే వీడు ఇంతకు ముందులా లేడు, ఇప్పుడు బాగున్నాడు, వీడికి అనుకూలముగా ఉంది అనేటువంటి భావన కలుగుతుంది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి.
ఆచితూచి మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది గాక. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు ఏవి ఉండినా వాయిదా వేయండి, మేలు జరుగుతుంది మీకే. ఈ రాశి వాళ్ళు అనుకూలవంతముగానే ఉంది కాబట్టి జాగ్రత్త వహిస్తారు అనేటువంటివి కొన్ని నేను వివరణగా మీకు తెలియజేయడము జరిగినది. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు బాగుంది ఈ మాసం అంతా కూడా. ఓకే. ఇక దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి గురువుగారు. దైవారాధన విషయానికి వచ్చినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది. వస్త్రాలు ధరించేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి వస్త్రాలు ధరిస్తే మేలు అని గనక మీరు అనుకుంటే, మామూలుగా కొంచెము ఈ గోధుమ వర్ణము, లైట్ గోధుమ వర్ణం ఉంటుంది కదా, అలాంటివి వేసుకున్నా పర్వాలేదు, లైట్ బ్లూ వేసుకున్నా పర్వాలేదు, వస్త్రాలు మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి దక్షిణము మినహా 3 దిక్కులు బాగా పనిచేస్తాయి గాక. ఓకే. ఇక వృశ్చిక రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు, వాటిని ఫాలో అవ్వండి. ఇక వ్యక్తిగత జాతకాలకి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. గురువు గారిని గనక కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించండి. క్రీమ్ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ ఎక్కువగా మీకు కలిసి వస్తుంది. దక్షిణం మినహా మిగిలిన 3 దిక్కులు బాగా కలిసి వస్తాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.